అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక పఠనమాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా మీకు స్వాగతం తెలియజేస్తూ, వేదసారంలో గత ధారావాహికలో కాలచక్ర స్వరూపము గురించి పూర్తిగా వేదం ఏ రకంగా చెప్పింది, కాలచక్రము ద్వారా ఈ యొక్క లోకానికి అంటే మన భూమి ఏదైతే మనం నివసిస్తూ ఉన్నామో భూమి కంటే ముందుగా ఏమున్నాయి ఇక్కడ అంటే ఆపహ అన్ని నీళ్లు ఉన్నాయి అని చెప్పారు. ఆపోవా ఇదమా సంసలిలమేవా అని చెప్పారు. మరి అలాంటి నీళ్ల ద్వారా ఏర్పడ్డటువంటిది ఈ భూమి. భూమిలో ముందుగా ఏర్పడ్డది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఈ వేదంలో బ్రాహ్మణ భాగంలో మొదటి అధ్యాయం 3వ అనువాకం నుండి చెబుతూ ఉంది. అది ఏ రకంగా చెబుతూ ఉంది అంటే ఉద్ధంతి యదేవాస్య అమేధ్యం తదపహంతి అపోవోక్షతి శాంత్యై సికతా నివపతి ఏతద్వా అగ్నేర్వైశ్వానరస్య రూపం రూపేణైవ వైశ్వానరమవరుంధే. ఒకే కడుపున పుట్టినటువంటి వాళ్ళు దేవతలు దైత్యులు ఇద్దరు అయ్యారు. అది ఎలా అని అంటే ప్రజాపతి యొక్క ఇద్దరు భార్యలు, వాళ్ళు ఎవరు? దితి అదితి అనేటువంటి పేరు కలిగినటువంటి అక్కా చెల్లెళ్ళు. వాళ్లకు పుట్టినటువంటి సంతతి దేవతలు రాక్షసులుగా ఏర్పడ్డారు. దేవాసురా సంయత్త ఆసన్ తే దేవా విజయముపయంతః. దేవతలకందరికీ కూడా గురువు బృహస్పతి అయినాడు, ధర్మ మార్గంలో నడిపించినాడు. దైత్యులకు రాక్షసులకందరికీ కూడా శుక్రాచార్యుడు గురువు అయినాడు. అందువలన వీరు ఏ పనిని చేసినా కానీ దానికి వ్యతిరేకంలో చేయడమే అలవాటైంది రాక్షసులకు. ఆ విధముగా దేవరాక్షసుల యొక్క సంవాదము ఎక్కడ ప్రారంభమవుతోంది ముందుగా అనే ప్రశ్న మనం వేసుకుంటే మనస్సుకు మెదడుకు మధ్య జరుగుతుండేటువంటి సంవాదము అనేటువంటి సమాధానం మనకు వేదం ఇచ్చింది. మనస్సు అనేటువంటిది దైవం, రాక్షసత్వము అనేటువంటిది మెదడు. ఈ మెదడుకు మనస్సుకు మధ్య జరిగేటువంటి సంవాదమే దేవాసురుల యొక్క యుద్ధం. మరి ఈ యుద్ధంలో ముందుగా ఇంద్ర పదవిని అనుభవించడానికో దేవతాకమైనటువంటి రాజపదవిని అనుభవించడానికో వీరిద్దరి మధ్య జరిగేటువంటి యుద్ధం దేవరాక్షసులకు, దితి అదితి గర్భంలో జన్మించినటువంటి వాళ్లకు. మరి అలాంటప్పుడు ఏ రకంగా ఇంద్ర పదవిని అనుభవించాలి అని అంటే యజ్ఞములు చేసి సంతృప్తి పరిచి దేవతలను రాక్షసులను అందరి నోట వీడే గొప్పవాడు అనేటువంటి పేరును సంతరించుకున్న తర్వాతనే ఇంద్ర పదవిని అనుభవించగలుగుతారు. అలా ఇంద్ర పదవిని అనుభవించినటువంటి వ్యక్తులలో మొదటి వ్యక్తి దుర్జయ మహారాజు, రెండవ వ్యక్తి బలిచక్రవర్తి, ఆ తర్వాత దుర్గమాసురుడు. ఈ విధముగా రాక్షసులందరూ కూడా ఇంద్ర పదవిని అనుభవించినారు. ఇప్పుడు శతక్రతు అనేటువంటి పేరు కలిగినటువంటి ఇంద్రుడు ఇంద్ర పదవిని అనుభవిస్తూ ఉన్నాడు.
వజ్రణం ఇంద్రం శచీపతిం శతక్రతుం, 100కు పైగా క్రతువులను ఆచరించినటువంటి వాడు ఇంద్రుడు. 100కు పైగా క్రతువులు అంటే ఏమిటి? ఏమి క్రతువులు అవి? రక్తపాతాన్ని సృష్టించేటువంటి క్రతువులు 100 కాదు, మోసగించేటువంటి క్రతువులు 100 కాదు, దొంగలుగా మారేటువంటి క్రతువులు 100 కాదు, ధర్మ మార్గమైనటువంటి క్రతువులు 100. అవి ఎలా చేయాలి అంటే, ఒక యజ్ఞాన్ని చేయాలి అంటే యజ్ఞేశ్వరుని యొక్క రూపాన్ని మనం తెలుసుకోవాలి. యజ్ఞేశ్వరుని రూపం ఏ రకంగా ఉంటుంది? చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః ద్వే శీర్షే సప్తహస్తాసో అస్యా త్రిదాబద్ధో వృషభోరో రవీతి మహోదేవో మర్త్యాగుం ఆవివేశ. 4 శృంగములు అంటే 4 కొమ్ములు ఉన్నటువంటి వాడు. చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః, 3 పాదాలు ఉన్నాయి. ద్వే శీర్షే 2 తలలు, సప్తహస్తాసో అస్య 7 చేతులు, త్రిదాబద్ధః 3 కాళ్ళు ఉన్నాయి. వృషభోరో రవీతి మహోదేవో మర్త్యాగం ఆవివేశ. స్వాహ స్వధ అనేటువంటి 2 అమ్మవార్లను, కుడివైపుకు స్వాహ ఎడమ వైపుకు స్వధ అనేటువంటి పేరు కలిగినటువంటి 2 అమ్మవార్లతో సేవింపదగినటువంటి వ్యక్తి యజ్ఞేశ్వరుడు, యజ్ఞనారాయణుడు, యజ్ఞ భగవానుడు అనేటువంటి పేరుతో సంతరించుకున్నాడు. సప్తహస్తశ్చతుశృంగః సప్తజిహ్వో ద్విశీర్షకః శ్రీపాత్ ప్రసన్నవదనః సుఖాసీనశుచిస్మితః స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా బిభ్రద్దక్షిణహస్తైస్తు శక్తిమన్నం సృజం స్రువం తోమరం వ్యజనం వామైః ఘృతపాత్రం తు ధారయన్ మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహౌజసం ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చి సర్వకామదం ఆత్మాభిముఖమాసీనం ఏవం ధ్యాయేత్ హుతాశనం. హుతాశనం యొక్క వర్ణన ఈ శ్లోకాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. ఎలా ఉన్నాడు ఆయన అంటే, చక్కనైనటువంటి స్ఫురద్రూపి, 2 తలలు 7 నాలుకలు, 7 నాలుకలకు 7 పేర్లు ఉన్నాయి. వాటి పేరు ఏమిటి అంటే, హిరణ్య కనకారక్త కృష్ణ చైవతు సుప్రభా అతిరక్త బహురూపాః సప్తజిహ్వా ప్రకీర్తితాః. ఈ మధ్య కొంతమంది చెబుతూ ఉన్నారు విడ్డూరమైనటువంటి వ్యాఖ్యానాలు. స్వాహ అంటే, స్వా అంటే నోరు తెరుచుకుంటుంది, హా అంటే తీసుకొని వెళ్ళి హవిస్సును దేవతలకు ఇస్తారు అని. అలా కాదు. స్వాహా శబ్దానికి అర్థం ఏంటి అంటే, యజ్ఞేశ్వరుని యొక్క భార్య స్వాహాదేవి అని. సకారే చ వకారే చ హకారే చ విసర్జయేత్ స్వాహాంతే జుహుయాదు హోమం కోటి యజ్ఞఫలం లభేత్. నీవు ఏ హోమమైతే చేస్తూ ఉంటావో ఆ హోమానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతకు స్వాహాదేవి తీసుకొని వెళ్ళి ఇస్తోంది. అది ఏ రకంగా ఏ సమయంలో ఇస్తుంది అంటే, సకారము వకారము హకారాన్ని విసర్జన చేసి స్వాహ అని ద్విమాత్రాకారం ఎప్పుడైతే చెప్పి 2వ మాత్రాకారంలో ఆజ్యాన్ని నువ్వు గనక యజ్ఞేశ్వరుని పైన వేసినప్పుడు ఆ దేవతలకు ఈ యొక్క హవిర్భాగాన్ని స్వాహాదేవి అప్పచెపుతుంది. అది ఏ రకంగా యజ్ఞేశ్వరునికి ఎంత ప్రమాణంలో ఎంత పరిమాణంలో వేయాలి అంటే, ప్రాణాహుతి పంచభిప్రమాణః పక్వాహుతిర్బదరికా ప్రమాణచ ఆజ్యాహుతిర్మాష నిమగ్నధార హుతాశనస్యోపరి షోడశాంగుల. ప్రాణాహుతి అంటే ప్రాణమున్నటువంటివి ప్రాణాహుతులు అని అంటాం. ప్రాణాహుతి పంచభిప్రమాణ అంటే పృథకాలు, పృథకాలు అంటే పేలాలు, వరి పేలాలు అని అంటాం కదా, బొరుగులు, వరి పేలాలు, అటుకులు, ఇవన్నీ ప్రాణముతో ఉన్నటువంటివి. వడ్లు, యవలు జీవంతో ఉన్నటువంటివి, అవి పాడు కానటువంటివి. ప్రాణాహుతి పంచభిప్రమాణ ఇలా చేత్తో పట్టుకొని వేయాలి. లాజా ముష్టిస్థ దైవజ అని ఇలా వేసేయాలి. అలా వేసినటువంటిది ప్రాణాహుతులు అవుతాయి. ప్రాణాహుతి పంచభిప్రమాణ పక్వాహుతిర్బదరికా ప్రమాణచ. పక్వాహుతి అంటే ఉడకబెట్టినటువంటి పదార్థం. ఉడికిన పదార్థాలు ఏమిటి? మనం ఏ రకంగా ఏ ఏ పదార్థాలను పరమాత్మకి ఇవ్వచ్చు? ఇప్పుడు ఏదో మిరపకాయలతో హోమాలు చేస్తున్నారు, అవి కావు. మిరపకాయలు మనకి కానే కావు, వాటిని పెట్టుకొని ఇప్పుడు హోమాలు చేస్తూ ఉన్నారు. అలా కాదు. మిరియాలు, తెల్ల ఆవాలు, ఇవి మనకు భారతదేశ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో పరమాత్మ మనకి ఇచ్చినటువంటి పంటల ద్వారా వచ్చినటువంటి ద్రవ్యములు.
పక్వాహుతి అంటే మనం తీసుకునేటువంటి బియ్యాన్ని లేక గోధుమ రవ్వను ఉడికించినటువంటి పదార్థం పక్వాహుతి అని అంటాం. పాయసం కానీ, మనం హవిస్సు చెరువు కానీ, చెరువు అనే వాడుక భాషలో వ్యవహరిస్తూ ఉంటాము. పసుపుతో వేసినటువంటి అన్నం కానీ, లేక బెల్లము కలిగినటువంటి అన్నం కానీ, వీటిని మనము అమృతత్వముతో సమానమైనటువంటివి. వీటిని సంస్కరించి అందులో వేయాలి. పక్వాహుతిర్ బదరికా ప్రమాణచ, ఎంత వేయాలి? దాంట్లో తీసుకొని ఇంతింత వేయడమో లేక చిటికెడు వేయడమో చేయకూడదు. పక్వాహుతి బాగా ఉడికినటువంటి పదార్థం రేగుపండు ఎంతైతే ఆకారంలో ఉంటుందో ఆ ఆకారమంత, రేగుపండు ఆకారమంత పక్వాహుతిర్ బదరికా ప్రమాణచ, బదరీ ఫలం ఎంతైతే ఉంటుందో అంత ద్రవ్యం ఆ హోమగుండంలో వేయాలి. ప్రాణాహుతి పంచభిప్రమాణ పక్వాహుతిర్ బదరికా ప్రమాణచ ఆజ్యాహుతిర్మాష నిమగ్నధార. ఆజ్యపాత్ర పట్టుకొని ఇలాగాని నెయ్యి పోయకూడదు. ఆజ్యాన్ని ఏ రకంగా అగ్నిలో వేయాలో అలాగే వేయాలి. దానికి సమాధానం మనకి ఏ రకంగా చెబుతోంది కపర్ది అనేటువంటి ఋషి. ఈ కారికలన్నీ, ఈ ఫార్ములాస్ అంటాం మనం. మామూలుగా మనం ఏదైనా ఒక లెక్క చేయాలి అంటే దానికి ఒక ఫార్ములా కావాలి. అలాగే హోమం చేయాలంటే కూడా ఒక ఫార్ములా ఉండాలి. ఆ ఫార్ములానే మనం సూత్రములు అని అంటున్నాం. ఈ సూత్ర శ్లోకాలు అందించినటువంటి వాళ్ళు ఋషులు, మునులు, యోగులు, తపస్సిద్ధులు. వాళ్ళే శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు. ఈ హోమం చేయడం వల్ల ఏమవుతోంది? 4 సమిధలు తెచ్చి అందులో వేసి ఆజ్యం వేసి ఈ రకంగా వేయడం వల్ల ఏం జరుగుతుంది అక్కడ అని అంటే, వేదము చెప్పినటువంటి ప్రమాణంలో పరిమాణంతో ఎప్పుడైతే మనం హోమగుండంలో వేస్తామో ఆ ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలం అవుతోంది. అలా కాకుండా చెత్తను తెచ్చి దాంట్లో నింపితే ప్రకృతి నాశనం అవుతోంది. కూర్చొని హోమం చేసి ఆ పొగ పీల్చుకున్నటువంటి వాడు కూడా జీవితం అంతా వృధా అయిపోతుంది. అది హోమం మనకిచ్చేటువంటి ఆయుర్దాయం. అందులో పక్వాహుతి బదరికా ప్రమాణచ ఆజ్యాహుతిర్ మాష నిమగ్నధార. ఆజ్యము మినుము గింజ ఎంతైతే ఉంటుందో అంత ధార హోమగుండంలో పడాలి. అలా పడ్డప్పుడు ఆజ్యాహుతిర్ మాష నిమగ్నధార హుతాశనస్యోపరి షోడశాంగుల. హుతాశనుడు అంటే యజ్ఞేశ్వరుడు. యజ్ఞేశ్వరుడికి 16 అంగుళాలపై నుండి ఈ రకమైనటువంటి ఆజ్యధార హోమగుండంలో పడాలి అని మనకు ప్రమాణం చెప్పబడ్డది. ఏ ఏ దేవతకు ఏ పదార్థాన్ని ఇవ్వాలి? పృథుకైర్జుహోతి రుద్రానేవ తత్ప్రీణాతి. రుద్ర శబ్దమైనటువంటి దేవతలందరికీ కూడా అటుకులు హవిస్సుగా వేయాలి. లాజైర్జుహోతి మహతి నేవ తత్ప్రీణాతి. మహత్వము కలిగినటువంటి దేవతలకు, మహతో దేవతలకు అందరికీ కూడా లాజాలు అనగా వరి పేలాలు, వడ్ల పేలాలను హవిస్సుగా వేయాలి. ప్రియంగు తండులైర్జుహోతి ఆదిత్యానేవ తత్ప్రీణాతి. రంగులు కలిగినటువంటి బియ్యం, మనం బియ్యము అంటే తెల్లగానే ఉండవు. అందులో కృష్ణానాం వ్రీహీనాం నఖడిర్భిన్నం, నల్లటి బియ్యము, ఎర్రటి బియ్యము, తెలుపు, గోధుమ రంగు కలిగినటువంటి బియ్యములు కూడా ఉన్నాయి. ఆ బియ్యములను మనము ఈ ఆదిత్య రూపకానికి, ఆదిత్య అనేటువంటి శబ్దం కలిగినటువంటి దేవతలు, సూర్యుని యొక్క పరివార దేవతలకు అర్పించాలి. ఇది హోమం చేయాల్సినటువంటి లక్షణం. హోమగుండంలో ఉండేటువంటి యజ్ఞేశ్వరుడు ఏ రకంగా ఉద్భవిస్తాడు అంటే, హోమగుండం మామూలుగా ప్రమాణం ఏకహస్తగుండము, ద్విహస్తగుండము అని 2 రకాలుగా ఉంటుంది. 100 ఆహుతులకు పైగా ఇవ్వదలుచుకున్నప్పుడు ద్విహస్తకుండ నిర్మాణం చేయాలి. ఎవరైతే హోమం చేస్తారో వారి యొక్క చెయ్యి ప్రమాణం 2 ఇంతలుగా ఉండాలి. 2 మూరలు అనుకోండి, అలా ఉండాలి. ఒకే మూర అంటే 18 ఇంచులు, 1.5 ఫీట్, 1.5 అడుగుతో నిర్మాణం. భూమి నుండి కిందికి 1.5 అడుగు, భూమి పైకి 1.5 అడుగు, చుట్టూ కొలత 1.5 అడుగు. ఇది హోమగుండం యొక్క ప్రమాణం. ఇది నిర్మాణం చేయడానికి ఎలా చేయాలి అంటే, యదేవాస్యా అమేధ్యం తదపహంతి అపోవోక్షది శాంత్యై. నీళ్లు తీసుకొని ఎక్కడైతే మనం హోమం చేస్తామో ఆ ప్రాంతం అంతా కూడా శుద్ధి చేసుకోవాలి. ముందుగా యజ్ఞం చేస్తున్నాము, ఈ యొక్క భూమాత యొక్క గర్భంలో గుణపం తీసుకొని మనం పొడుస్తూ ఉన్నాము కాబట్టి దేవతలకు హవిస్సు ఇవ్వడానికి అమ్మా మేము ఎలాంటి చెడ్డ పనిని చేయడం లేదు,
అని అక్కడ సేవించి ఈ హోమగుండ నిర్మాణం అనేటువంటిది మనం చేసుకోవాలి. ఇది హోమగుండ నిర్మాణం చేసేటువంటి విధానం. హోమగుండ నిర్మాణం చేసిన తర్వాత 3 మెట్లుగా ఉంటాయి. వాటిని మేఖలములు అని అంటాం. ఇందులో కళావాహన, శంఖావాహన, ఆయా దేవతాకమైనటువంటి అగ్ని ఆవాహనను చేయాలి. ఇక్కడ అగ్ని పూర్తిగా 7 నాలుకలతో ఉంటాడు అని మనం ముందుగా చెప్పుకున్నాం. 7 నాలుకలు ఏమేమిటివి? అవి ఏ రకంగా ఉపయోగపడతాయి అంటే 7 నాలుకలు 7 దిక్కులుగా ఉంటాయి. అందులో వివాహే పశ్చిమా జిహ్వా, జాతకర్మాణి మధ్యమా, ఉపనీతోత్తరా జిహ్వా, యామ్యా చ పితృకర్మణి, ఐశాన్యాం శాంతి కర్మాణి, ఆగ్నేయాం యుగ్ర కర్మసు, పూర్వదిక్ సంస్కారార్థం ఏతత్ జిహ్వా ప్రలక్షణం. యజ్ఞేశ్వరునికి ఉండేటువంటి 7 నాలుకలు హోమగుండంలో ఉంటాయి. దానికి తీసుకున్నటువంటి హవిస్సును తాను స్వాహాదేవికో స్వధాదేవికో అప్పచెపుతాడు. అప్పచెప్పిన తర్వాత అవి దేవతలకు చేరుతాయి అని మనకు వైదిక మార్గం బోధిస్తూ ఉంది. ఈ యొక్క ప్రాంతము సుభిక్షంగా ఉండాలి అంటే యజ్ఞములు జరగాలి. ఈ యజ్ఞము జరిగినప్పుడు వాతావరణం అంతా కూడా శుద్ధి అయి యజ్ఞాద్భవతి పర్జన్య పర్జన్యాదన్న సంభవా. యజ్ఞము చేయడం వలన వృష్టి కలుగుతుంది. వృష్టి అంటే అతివృష్టి అనావృష్టి కాకుండా సువృష్టి, సమపాలలో ఉండేటువంటి సమశీతోష్ణ స్థితి. ఎంత నీళ్లు కావాలో అంతే వర్షపాతం, ఎంత ఎండ కావాలో అంతే ఎండ. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఏంటి అంటే సమ్మరు, మినీ సమ్మర్ రెండే. ఎందుకని తగ్గిపోయింది? చిన్న ఎండాకాలం పెద్ద ఎండాకాలంగా మాత్రమే ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు చలి పుడుతుందో తెలియదు, ఎప్పుడు వర్షం ఎండ పుడుతుందో తెలియదు. ఈ రకంగా మనకు లోకమంతా నడుస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే ధర్మ మార్గంలో మనం చేయడం లేదు కనుక. ధర్మ మార్గంలో ఎప్పుడైతే మనం యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తామో అప్పుడు మనకు పరమాత్మ పూర్వ వైభవాన్ని ఇస్తాడు. తాతలు 90 సంవత్సరాల వరకు గట్టిగా ఉండగలిగినారు, కానీ మనములు 20 సంవత్సరాలకే కుదేలవుతున్నారు. కారణం వేరే ఏమీ లేదు, ధర్మ మార్గంలో నడవకపోవడం వల్లనే అనేది మనకు వేద ప్రమాణమైనటువంటి మాట. ఈ విధముగా యజ్ఞం చేయాల్సినటువంటి లక్షణాన్ని పూర్తిగా మనకు కపర్ది అనేటువంటి ఋషి, నృసింహ ఋషి అనేటువంటి వాళ్ళు మనం చేసేటువంటి నిత్యకృత్య కర్మములు అంటే ఉదయం సంధ్యావందనం దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు దాకా ఏ రకంగా జీవించాలో అనేటువంటి విషయాన్ని అంతా కూడా మనకు చాలా అద్భుతముగా అనేక శాస్త్ర ప్రమాణాలను పెట్టుకొని మనకు చెప్పినారు. ఇందులో ఏ ఏ దేవతకు ఏ వృక్షముల చేత ఆరాధించాలి, ఏ సమిధలను వాడాలి, వృక్షాలను నరకమని ఏ వేదము చెప్పబడలేదు. ఎండినటువంటి సమిధలను మాత్రమే తీసుకొచ్చి హోమం చేయమని చెప్పినారు. ఎండిన సమిధలు ఎక్కడ దొరుకుతాయి? చెట్టును కొట్టి ఎండబెట్టుమని ఏ శాస్త్రము చెప్పదు. చెట్టును కొట్టకుండా కొంతకాలానికి ఒక భాగమంతా ఎండిపోయి పడిపోతుంది కింద. ఆ రకంగా వెళ్ళి సమిధలను తీసుకొని రావాలి. ఆ సమిధలు ఏ సమిధలు కావాలి అని అంటే మర్రి, మేడి, రాగి, జువ్వి, మామిడి, మోదుగ, జమ్మి ఇలాంటి సమిధలు మనకు హోమాలకు కావాలి. ఏవి పడితే అవి ఏ చెట్టు నుంచి వచ్చినటువంటి వృక్షాలను ఏవో తీసుకొని వచ్చి పిచ్చి మొక్కలను, పిచ్చిగా ఉండేటువంటి సమిధలను తెచ్చి వేస్తే అందులో నుండి వచ్చేటువంటి ధూమము ద్వారా శరీరంలో అనేకమైనటువంటి శ్వాసకోశ సమస్యలు అనేటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ముందుగా మోదుగ సమిధల్ని ఎక్కువగా వాడమన్నారు. అవి లేని పక్షంలో రావి వాడమన్నారు, జమ్మి వాడమన్నారు. బైల్వోవా ఖాదిరోవా పాలాశోవా అన్యేషాం యజ్ఞానాయూపా భవంతి. ఈ రకమైనటువంటి సమిధల ద్వారా మాత్రమే హోమాన్ని చేసుకోవాలి. అందులో ముందుగా ఈ భూమి అంతా ఏర్పడ్డ తర్వాత ఒక రూపం వచ్చింది. సైకతంలో ఒక రూపం ఏర్పడ్డది. సైకతం అంటే ఇసుకగా ఉంది భూమి అంతా. అక్కడ ఒక రూపం ఏర్పడ్డది. ఆ రూపం పేరు ఆఖు రూపం కృత్వా తదా ఖుకరీశమభవత్. ఒక రూపం భూమిలోకి మెల్లగా తోడుకుంటూ వెళ్ళిపోయి లోపల అంటే ఆ ఇసుక లోపల ఉండేటువంటి కొంత దుమ్మును బయటికి విడిచిపెట్టింది. దాన్నే మనము కారిషము అని అంటున్నాం. అది ఎలక. ఆకు అంటే ఎలక. ఎలక తోడగా వచ్చినటువంటి మట్టిని ముందుగా
హోమగుండం దగ్గరకు తీసుకొని వెళ్ళి చల్లేటువంటి ప్రక్రియను మనము చెయ్యాలి అనేటువంటిది వేదం చెబుతుంది. తదా కుఖరీశమభవత్ యదా కుఖరీశగుం సంభారో భవతి. ఎలక తోడినటువంటి మృత్తిక ముందుగా తీసుకొని వెళ్ళి హోమము చేసేటువంటి ప్రాంతాన్ని శుద్ధం చేయాలి. ఎందుకు అంటే సైకతాన్ని పూర్తిగా గట్టి చేయడానికి, గట్టి చేసిన తర్వాత అందులోకి వెళ్ళగలిగినటువంటి ఒకే ఒక ప్రాణి అది ఎలుక. దాని ద్వారా వచ్చినటువంటి కారిషాన్ని తీసుకొని మనం ఈ వేదికను, యజ్ఞ మంటపాన్ని, యజ్ఞవాటికను మనం సిద్ధం చేసుకోవాలి అనేది మనకు వేద ప్రమాణం చెబుతూ ఉంది. ఆ తర్వాత అన్నవృద్ధి కోసం ఇంకొక మృత్తిక ఏర్పాటు చేసుకోవాలి. అది ఏమిటి అంటే ఊర్జం వా ఏషగం రసం పృథివ్యా ఉపదీక ఉద్దిహంతి యద్వల్మీక వపాసంభారో భవతి ఊర్జమేవ రసం పృథివ్యా అవరుంధే. వల్మీకము అనగా పాములు పెట్టినటువంటి పుట్ట. పాములు ఉన్న స్థలానికి వెళ్ళి పుట్టను నాశనం చేయడం కాదు. ఇప్పటి కాలంలో ఉన్నటువంటి పుట్టలను మొత్తం తొలగించి దాన్ని ఫిల్టర్ చేసి ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారు. అలా కాదు. పుట్ట దగ్గరికి వెళ్ళి, ఆ వల్మీకం దగ్గరికి వెళ్ళి పూజ చేసి అక్కడి నుంచి మృత్తిక తీసుకొని వచ్చి మనం పార్థివలింగార్చనో లేక ఇంట్లో చేసేటువంటి ఉత్సవాలు, కార్యాలు, వాటికి అంకురార్పణకు ఉపయోగించేటువంటి పద్ధతి నేటికి మన దగ్గర ఉంది. మనం ఇంట్లో ఘటికా స్థాపన చేస్తాం. అక్కడ చిన్నగా పొయ్యిల వలె వేస్తారు మట్టితో, అది పుట్టమట్టి. ఆ తర్వాత అంకురార్పణ చేస్తాం, పాలికల్లో పుట్టమట్టి వేస్తాం. లేక శివార్చన చేస్తాం, దానికి ఈ యొక్క వల్మీకముతోనే మనము శివలింగాలను పేర్చుకుంటాం. యద్వల్మీక వపాసంభారో భవతి. ఇది అంతా కూడా ఒక విధానంగా ఉంటుంది. భూమిర్భూమ్నేది భూమిం సంప్రార్థ్య. భూదేవి నీకు నమస్కరిస్తూ ఉన్నాము ఈ మంత్రాల చేత. ఉధృతా శివరాహేన కృష్ణేన శతబాహున. వరాహము భూమిని పైకి తీసుకొని వచ్చింది కదా, అలాంటి వరాహమూర్తికి మేము నమస్కరిస్తూ ఉన్నాం అని ఈ రకమైనటువంటి మంత్రములన్నీ కూడా చెప్పి భూమిని శాంతపరిచి అక్కడ భూమిని తవ్వి ఆ వల్మీకాన్ని మనం తీసుకోవాలి. ఇది తీసుకునేటువంటి విధానం మనకు చెప్తూ ఉంది. అలా చేయడం వలన అన్నపానాదులకు లోటు ఉండదు మనకు అని ఈ వేదం అంతా చెబుతుంది. ఒకవేళ పాములు ఉన్నటువంటి పుట్టను తొలగిస్తే ఏమవుతోంది, జనారణ్యంలోకి ఆ పాములన్నీ వచ్చి మనుషులను ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. విషపురుగులు అవి ఎక్కడుండాలో అక్కడే ఉండాలి, లేకపోతే మానవులంతా విషమై తిరుగుతారు. ఈ రకంగా నిత్య జీవితంలో మానవుడు బతికేటువంటి విధానము కూడా మనకు వేద ప్రమాణాలు సశాస్త్రీయంగా, భక్తిగా, శ్రద్ధగా ఈ వేదములన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నాయి. కాబట్టి వేదాలను ఎల్లవేళలా సేవిద్దాం, స్మరిద్దాం, వేద జీవనాన్ని మనం కొనసాగిస్తూ ఉందాం. ఇలాంటి వేదసార ధారావాహికలన్నీ కూడా వింటూ, ఇంకా తెలియజేసుకుంటూ, పెద్దల ద్వారా ధర్మ మార్గంలో నడుచుకుంటూ, వేద ప్రమాణాలను తెలుసుకుంటూ ఎల్లవేళలా ఈ వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.